హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్. ఎట్లున్నారు అందరు? మస్తున్నారులే. సో ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను అనమాట. ఇందులో స్పెషల్ ఏముంది అని చెప్పేసి అనుకోకండి. ఇది అవునండి స్పెషల్ దోశ, చాలా బాగుంటుంది, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ నేను చేస్తానంటే ఇక్కడ ఒక ఫ్రెష్ కోకోనట్ తీసుకొని కోకోనట్ని గ్రేట్ చేస్తున్నాను. మన కోకోనట్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది, మన స్కిన్కి మంచిది, మన హెయిర్కి కూడా చాలా మంచిది, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్గా ముందుగా ఒక కప్పు కోకోనట్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే 2 కప్స్ వరకు రైస్ తీసుకోండి. అలానే 1 స్పూన్ మెంతులు తీసుకోండి. వీటిని ఒక 1 to 2 టైమ్స్ మంచిగా వాష్ చేయండి. సో ఇట్లా వాష్ చేయడంతో మన డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా. సో ఇట్లా వాష్ చేసి పక్కన తీసుకోండి. అలానే అందులో సరిపడా వాటర్ పోసి ఒక 4 అవర్స్ వరకు దీన్ని అయితే మీరు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనము ముందుగా గ్రేట్ చేసుకున్న ఒక కప్పు కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని ఒక కప్పు అటుకులు సన్నమైన పర్వాలేదు, లావైన పర్వాలేదు, అటుకులని డైరెక్ట్గా వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎలా ఉండాలంటే మనకి గంట జారులాగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో కొన్ని వాటర్ కూడా మంచిగానే యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. దీన్ని మనకు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. సో దాని తర్వాత మనకి ముందుగా నానపెట్టుకున్న 4 అవర్స్ ముందే నానపెట్టుకున్న రైస్, మెంతులు ఉన్నాయి కదా, దాన్ని కూడా మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇందులో మంచి పోషకాలు చాలా బాగుంటాయి. అలానే ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈజీగా తినొచ్చు. మనకి చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట. ఈ కోకోనట్లో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో మనకు డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ని పెంచకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. చాలామంది కోకోనట్ తినడానికి ఇష్టపడరు. సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. చూడండి, ఓవర్ నైట్ తర్వాత మనకి పిండి అనేది సాఫ్ట్గా మనకి ఫర్మెంటేషన్ అయ్యి చాలా బాగా రెడీ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని దీనికి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చట్నీ కోసం రెడీ చేసుకుందాం. చట్నీ కోసం ఒక జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పుట్నాలను తీసుకోండి. అలానే గ్రైండ్ చేసుకున్న మన కోకోనట్ని తీసుకోండి. ఇక్కడ కోకోనట్ దోశకి కోకోనట్ చట్నీ చేస్తున్నాను అనమాట. సో దీనికోసం 3-4 పచ్చిమిర్చి, అలానే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోండి. సో ఈ పేస్ట్ అనేది థిక్గా వచ్చిన తర్వాత ఇందులో మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మీరు పోపు పెట్టేసుకుంటే ఎంతో కమ్మనైన కోకోనట్ చట్నీ రెడీ అయిపోతుంది మన కోకోనట్ దోశ కోసం. సో ఇక్కడ చూడండి, కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని మనం వేసుకుందాం అనమాట. ఇది దోశను మొత్తం స్ప్రెడ్ చేయొద్దు, కొంచెం ఉతప్పలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది, సాఫ్టీగా చాలా బాగా వస్తుంది అనమాట. సో మొత్తం స్ప్రెడ్ చేయకుండా అలానే ఉంచేసుకోండి. 1 నిమిషం పాటు మీరు మూత పెట్టేసుకుంటే మొత్తము చూడండి ఎంత హోల్స్ పడి చాలా చాలా బాగా వచ్చింది, మనకి ఫర్మెంటేషన్ అయింది, చాలా బాగుందన్నమాట. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా, అసలు ఎంతో బాగుంది దోశ అనేది. సో చూడండి, మన ఎమ్మి కోకోనట్ దోశ రెడీ అయిపోయింది. కోకోనట్లో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన శరీరాన్ని, మన స్కిన్ని, మన హెయిర్ని చాలా బాగా కాపాడతాయి అన్నమాట. ఇవి మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కోకోనట్ని వేస్ట్ చేయకుండా ఇలా దోశ అయితే అందరూ తింటారు కదా, తప్పకుండా అందరూ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో సాఫ్టీగా, స్పాంజీగా మీకు ఉత్తప్పం లాంటి టేస్ట్ కావాలంటే ఈ దోశని మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట. చూడండి, సాఫ్ట్గా ఉంది. తిన్నది మీరు ఒక్కరి కాదు, 2 కాదు, 2 తినేవాడు ఇంకా 3-4 కూడా తింటారనమాట. అంత కమ్మగా ఉంటుంది ఈ దోశ. సో మా పాప కోసం ఈ దోశని నేను చిన్నగా ప్యాన్ కేక్స్లా కూడా వేసి ఇచ్చాను అనమాట. ఇంకా చాలా ఇష్టంగా హ్యాపీగా తిన్నదనమాట. చాలా హెల్దీ ఫుడ్. సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.